పెరుమల్ల శ్రీనివాస్ కళాబృందం వారికి మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమ వందనాలు తెలుపుతూ తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి చనిపోయినటువంటి శ్రీకాంతాచారి గారి యొక్క వర్ధంతి ఇయాల. అందుకోసం ఆ యొక్క చనిపోయినటువంటి అమరవీరులను స్మరించుకుంటూ ఈ యొక్క పాట. ఎవరో ఈ బిడ్డలు నెల వంకలో, ఎవరో ఈ కూనలు అరవి మల్లె పూలు, అల్ల నడుముల తూటాల దండలో, ఎవరో నా కడుపు నొక్క కొడుకు పుట్టిన వాణ్ణి అన్నలల్లా తోల మందునో, నా కడుపు నొక్క బిడ్డ పుట్టిన వాళ్ళ జెండా బట్టి తిరగ మందును. చనిపోయినటువంటి శ్రీకాంతాచార్య యొక్క పాట. వీరులను తలుసుకుందామా జంపు జమాత్ నర్సంపేట ఒక తెలంగాణ ఆడబిడ్డ చంద్రరావుపేట మండలం పాపపేట గ్రామానికి సవేరకను తెలంగాణ బిడ్డ. ఓకే అన్న, మస్తు అన్న ఇలా శ్రీకాంత్ అన్న వర్ధంతి ఎక్కడున్నా కూడా అన్న ఆత్మ శాంతించాలని కోరుకుంటాను అన్న. అలాగే మీరు ఎన్నో జానపద గేయాలు పాడలేదు కదా అన్న, ఒక మంచి పల్లె పాడుతుంది మా ప్రేక్షకులు మంచిగా పాడిపించాను. పల్లెలల్లా ఇంతగా ముందున్నటువంటి తెలంగాణ ప్రజలు అంటే తెలంగాణ పల్లెలల్లా నాట్లేసుకుంటూ గొర్రెలు కోసుకుంటూ కుప్పలు కొట్టుకుంటూ ఎన్నో పాట పాడారు. ఆ యొక్క పల్లె పాట. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే రమ,
మీరు మర్యాద చేయాలి. కనీసం అయ్యో చుట్టకూడొచ్చు అని చెప్పి కనీసం కల్లో గూడాలో ఫోన్ తెచ్చి పోసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంటికి చుట్టామని సరే కానీ ఇదంతా మంచిగానే ఉన్నది కానీ అన్న ఒక మంచి ఊపున్న సాంగ్ పాడి మాకు వినిపించారన్న మా ఎస్టీవీ ప్రేక్షకుల కోసం. ఓకేమ్మా. ఏంటంటే తంగేడు చెట్టు కింద ఈరనాగమ్మ నా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన ముందు ఉన్నారు పెరుమల శ్రీనివాస్ అన్న బృందం మనతో ఉన్నారు లోకటారి కార్యక్రమంలో. అన్న ఇన్ని మంచి పాటలు పాడతారు కానీ కొంచెం మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పారా అన్న మాకు? ఓకే అమ్మ, తప్పకుండా నేను కూడా అనుకుంటానా. నా పేరు పెరుమల శ్రీనివాస్, మాది గూడూరు మండలం పుంగూరు గ్రామం. మా అమ్మ పేరు పెరుమల పద్మ, మా నాన్నగారు చనిపోవడం జరిగింది. మా తమ్మి పేరు పెరుమల శివకృష్ణ, మా చెల్లె పేరు పెరుమల నర్మద, మా భార్య పేరు పెరుమల యమున, నా కొడుకు పేరు పెరుమల శ్రీ వర్షిత్ ఆలియస్ లక్కీ, మా బిడ్డ పేరు శ్రీ హని ఆలియస్ బతుకమ్మ. మరి మాది
ఈ ఫ్యామిలీ అమ్మ. ఓకే అన్న, మీ ఫ్యామిలీ గురించి చెప్పారు కదా అన్న. మేడం మా కోసం ఇప్పుడు తెలంగాణ మన నాగరికతలో చూస్తే ఎక్కువ సీరియల్ మీద మోసం బాగున్నది అన్న. మన ఇంట్లో ఆడవాళ్ళకైనా బయట ఎవరికైనా కూడా తెలంగాణ ఎక్కువ జరుగుతా ఉన్నాయి మేడం. ఎక్కువ భర్తలకు అన్నం పెట్టడం కూడా పెట్టడానికి పోతలేరు కదా అన్న సీరియల్ చూసుకుంటా. ముఖ్యంగా అయితే నా పిల్లలు మాత్రం ఆ టీవీ చేయబట్టి నాకు పోగొట్టు పెడతలేదు మేడం. తప్పకుండా ఈ యొక్క సీరియల్ గురించి పాట. ఏమున్నదమ్మా సీరియల్లా మీరు ఎగవాడి చూస్తారు అమ్మదల్లా, మీరు చూసేటి టీవీ సీరియల్లా ఎంత నీకున్నదో జర చెప్పు మల్లా. ఏమున్నదమ్మా సీరియల్లా ఎగవాడి చూస్తారు అమ్మదల్లా, మీరు చూసేటి టీవీ సీరియల్లా ఎంత నీకున్నదో జర చెప్పు మల్లా. ఏమున్నదమ్మా సీరియల్లా ఎగవాడి చూస్తారు అమ్మదల్లా, మీరు చూసేటి టీవీ సీరియల్లా ఎంత నీకున్నదో జర చెప్పు మల్లా. ఏమున్నదమ్మా సీరియల్లా ఎగవాడి చూస్తారు అమ్మదల్లా, మీరు చూసేటి
అందుకోసమే ఈ యొక్క సీరియల్ బదిపెట్టి మా యొక్క పల్లె పాటల్ని యాడ్ చేసుకోవాల్సిందిగా ఈ యొక్క ఎస్టీ నుంచి కోరుతా ఉన్నాం. ఓకే అన్న, ఈ తెలంగాణ ప్రజలకు మీ ప్రోగ్రాం చూస్తే మాత్రం అందరు సీరియల్ బంద్ పెట్టి తెలంగాణ పాటలు వింటారన్న. మీరు కూడా చూడాలన్న, ఇక మీరు చెప్పిలే కదా సీరియల్ గురించి ఎంత పాట పాడలో ఈ పాట ద్వారా మాకు అర్థమవుతుందన్న. ముందుగా మీరు బంద్ పెడతారు, వాళ్ళు కూడా బంద్ పెడతారు. మీరు బంద్ పెట్టిన ఆల్రెడీ మీరు చెప్పి పాడంగానే నాకు అర్థమైంది సీరియల్ బంద్ పెట్టాలని. ఓకే అన్న, అలాగే మీరు ఇన్ని జానపద పాటలు ఇన్ని తెలంగాణ ధూమ్ధాం చేశారు కదా అన్న, మీరు ఇన్స్పిరేషన్ అయ్యి ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని పాడిన పాట ఏదైనా ఉన్నదా అన్న? తప్పకుండా మా అన్నగారు గదరన్న, ఎందుకంటే వాస్తవానికి ఒక ఉద్యమ నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి గదరన్నను మనం గుర్తు చేసుకుంటూ, మరి ఉద్యమాన్ని కూపి రోజుకుంటూ గద్దరన్న వెంట ఉరుకుతుండవు నేను వాస్తవానికి చిన్నప్పటి నుంచి పాటలు పాడడం నేర్చుకున్నా. ఒక పాటలే కాకుండా కూడా నేను ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఇవాళ తెలంగాణ వాలంటీర్ ఫెడరేషన్, తెలంగాణ స్టూడెంట్ వాలంటీర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పనిచేస్తూ, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా నేను వాస్తవానికి నాతో పాటు నా యొక్క విద్యార్థి లోకాలతో కూడా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒకవైపు విద్యార్థి ఉద్యమాలు చేస్తూ మరోవైపు తెలంగాణ బృందంలో ఒక బృందం కళాకారులు ఒకవైపు పాటలు పాడుతూ ఒకవైపు ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర నాకుందాము. అట్లనే ఈ చల్లని సాయంత్రం వేళ ఒక మంచి పల్లె పాట మాకు ఎస్టీవీ ప్రేక్షకులకు వినిపించండి అన్న. ఓకేనమ్మా, ఎందుకంటే పల్లెలో వాస్తవానికి ఇవాళ చూసినట్టయితే మన వేసుకునే బట్టల కానుండి, ఎందుకంటే ఇంత ముందు మన ఊర్లలో మేరలు ఉండేది, ఎందుకంటే కుట్టు మిషన్ తోటి సరే ఆడవారికైనా మగవారికైనా కూడా ఆ బట్టలు కుట్టుకుంటూ ఆ రకంగా వాళ్ళు చేసేవారు. మరి ఇలా అటువంటి ఆ కుట్టు మిషన్ కరువైపోయి ఇలా అందరూ కూడా ఫ్యాషన్ డ్రెస్సుల తోటి ఇవాళ పల్లె మొత్తం మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకోసం పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని పుట్టలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని పుట్టలా, కుమ్మరి వాముల కుమ్మరి కమ్మరి Bandi
పాట కనువిప్పు కలిగేలా మస్తు పాడిరన్న మీరు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సరే అన్న, మీరు ఎన్నో తరగతి వరకు చదువుకున్నారన్న? నేనమ్మా 10వ తరగతి పాస్ అయినా. ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేస్తాను అంబేద్కర్ యూనివర్సిటీలో మహబూబాలో. సరే అన్న, మీ పిల్లల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ జానపద గేయాలు పాటించడం అలాంటివి ఏమైనా నేర్పుతున్నారా? తప్పకుండా అమ్మా. ఇప్పటికే ఎందుకంటే నా ఇంట్లో రెండు అప్పులు ఉంటాయి. నా కొడుకు ఇప్పటి నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలు నా కొడుకు శ్రీవర్షిత్ ఇప్పటి నుంచి డప్పు కొట్టు స్టార్ట్ అవుతారు. నన్ను మించిపోతారు నాడు కూడా. సరే అన్న, ఇంకా మిమ్మల్ని నుంచి ఎన్నో జానపద గేయాలు పాడాలని మేము కోరుకుంటాను అన్న, మీ పిల్లలు కూడా. అమ్మా అన్న అట్లనే ఇన్ని మంచి పాటలు పాడుతున్నారు కదా, అట్లనే ఒక ఫోక్ సాంగ్, మంచి కూర్చున్న సాంగ్ పాట ఓకే అమ్మా. పాడు. చల్ సారా సారమ్మ సారా నువ్వు చెప్పలేదు ఇవాళ చెప్తా. సరే అన్న, చెప్పని ఎవరో చెప్పి నువ్వు చెప్పవు కదా. నేను అస్సలే చెప్పాను చెప్పిగా. అవతాడు అవతాడు నీ మీద నా మీద అస్సలు చెప్పవు కదా. అస్సలు చెప్పాను. అస్సలకే అస్సలకే నిన్ను రాగా నవ్వ మీద పట్టే నిన్ను రాగి పండుకుంటే ఇంట్లో అవతాడు చెప్పవు కదా. చెప్పనన్నా చెప్పరా. ఇక మీరు కూడా నా జత చేయకూడదు. నిన్ను దాగి పండుకుంటే ఇంట్లో నేను సవత పక్కలేస్తే ఇబ్బంది అంతా బదిలేడతారు. సరే అన్న, ఇలా తెలంగాణ మీద, చెట్ల మీద, పుట్టల మీద, అన్నిటి మీద పాట రాసి పాడలే కదన్న. దేవుని మీద ఒక పాట రాసి అయితే వాస్తవానికి ఏంటంటే చిన్నరావుపేట మండలం లింగగిరి గ్రామం. అక్కడ ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజు 3 రోజుల జాతర జరుగుతుంది ప్రతి జనవరిలో. ఎందుకంటే నేను కూడా అక్కడ ఆ యొక్క లింగగిరి గ్రామంలో మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు అక్కడ. కాబట్టి ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం ఆ యొక్క లింగగిరి గ్రామానికి పోయి ఆ యొక్క చెన్నకేశ్వర స్వామి జాతర పోతా ఉంటాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క గుట్ట పైన, ఎందుకంటే
ఆ గుట్ట మీద దేవుడు తెలిసింది కాబట్టి ఆ దేవుని గడిపే తప్పకుండా ఈ యొక్క నేను పాట పాడుతాను తప్పకుండా ఈ యొక్క పాట. ఎందుకంటే ఆ యొక్క చెన్నకేశ్వర స్వామి జాతర కూడా కొద్దిగా ప్రపంచానికి తెలిసి ఆ యొక్క జాతర కూడా కొద్దిగా మంచిగా నడిచి యొక్క పర్యాటక కేంద్రం కూడా యొక్క ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి ఈ యొక్క ఎస్టీ నుంచి కోరుతా ఉన్నామా. అందుకోసం ఆ యొక్క చెన్నకేశ్వర స్వామి పాట. చెన్నకేశవ స్వామి చరితము పాడుతుంటే జన్మ ధన్యము. నా జీవితం మొత్తం తెలంగాణ కోసం చేసిన తప్పకుండా తెలంగాణ పాట. కోటి రతనాల వీణ నా తల్లి తెలంగాణ, వెల్ల గాయాలతో విలపించే నేల నా తల్లి తెలంగాణ, నా తెలంగాణ. మరి తెలంగాణలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. మరి ఎవరి దేవుడు వారికి ఉంటారు, మరి ఎవరి మతం వారికి ఉంటుంది, ఎవరి కులం వారికి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఒకటే అని చెప్పి ఒక తెలంగాణ పాట. అమ్మ తెలంగాణ వందనాలమ్మ, అమ్మ తెలంగాణ తల్లి, మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ, అమ్మ తెలంగాణ తల్లి.
తప్పకుండా ఎందుకంటే ఇంతవరకు అయితే ఇన్ని సంవత్సరాలుగా చంద్రంగా అందరం కళాకాలం కలిసి ఒక వేదిక పైన ఉద్యమాలు చేసినాం, ఒక కళాకారులుగా దుర్నాం చేసినాం. ఎందుకంటే మా దగ్గర ఉండే పాటలు, మా కడుపులో ఉండే మా యాదిల మా నోటికి వచ్చే పాటలు అంటే మా దగ్గర ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఒక భాగస్వామ్యం లెక్క పంచుకునేది. తప్పకుండా ఎవరైనా మా దగ్గరకు వస్తే తప్పకుండా నేర్పడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇప్పుడు సీరియల్ మీద కూడా రాసిన పాట, ఇప్పుడు సినిమాల మీద కూడా మాకు మంచి పాట పాడి వినిపించండి. తప్పకుండా మా వాస్తవానికి ఏంటంటే రోజుకు రోజు సినిమాల ద్వారా చాలా మంది యువత, మొట్టమొదటిగా యువత చాలా చెడుమార్గం పోతుందమ్మా. ఈ యొక్క సినిమాల మీద రాసినటువంటి పాట మా మిత్రుడు పడిద రాజేంద్ర గారు, ఈ చిన్నరావుపేట మనం అక్షర వాళ్ళ గ్రామం. ఎందుకంటే మంచి పాట రాశారు వాళ్ళు. వారికి తప్పకుండా ఈ యొక్క ఎస్టీ నుంచి వారికి ధన్యవాదాలు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో దర్శక నిర్మాత, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో దర్శక నిర్మాత
మేము చాలా చూస్తా ఉన్నాం. ఎవరన్నా మన తెలంగాణ వాళ్ళు ఒక నిర్మాతలు అనుకుంటే మా అటువంటి మా కళాకారులకు కూడా ఏదో ఒక చిన్న పాత్ర దొరుకుతా అని చెప్పేసి ఇప్పుడు అటువంటి చూస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఎంతో ఆంధ్రలో చేయబట్టి ఎంతో వెనుకబడతారు కదా. పొద్దున్న లేస్తే సినిమా పాటలు ఒక్కరి పాట పాడరా అంటే ఎవ్వరు పాడతలేరు. మాకైతే ఎంతో సిగ్గుచెట్టు అనిపిస్తుంది అన్న. మీ పాట అంటే మాకు ఎంతో గర్వంగా ఉందన్న. సరే అన్న, ఒక మంచి అమ్మ పాట పాడి మా ప్రేక్షకులకు చూపించమన్న. సరేనమ్మా. తల్లి 9 నెలలు మోసి మరి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క బిడ్డ మంచిగా ఉండాలి, ఒక గొప్ప స్థాయిలో ఉండాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకున్నటువంటి అమ్మ కన్న తల్లి ముందుగా అమ్మాయిన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు పరిస్థితి కూడా ఉన్నదన్న ఈ కాలంలో. మీ పాట విన్నోళ్ళు అయితే ఈ అమ్మలను నాన్నను చూడడానికి వెంటనే ఎక్కడున్నా కూడా అమ్మ నాన్న దగ్గర రావాలని కోరుకుంటుందన్న. అన్న అట్లనే కళాకారులు కదా అన్న మీరు ఒక కళాకారునిగా ఉన్నప్పుడు ఏమైనా పాటలు పాడాలి అన్న కళాకారులు అయితే మేమమ్మ తప్పకుండా. ఎందుకంటే మేము ఎక్కడ ఉంటే అక్కడ ఒక కళాకారులం కాబట్టి మాకు ఒక చింత చెట్టుగా ఉన్నదంటే ఆ చెట్టు కింద ఉండి మాకు అదొక ఇల్లు అనుకుంటాం. ఒక మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కింద కూర్చొని కూడా మాకు ఒక ఇల్లు అనుకుంటాం. ఎందుకంటే చాలా మంది కూడా చాలా పల్లెలలో కూడా ఎందుకంటే ఎన్నో పాటలు పాడుతూ ఉన్నాం, మరి అందరి బాధ చెప్తాం కాబట్టి మా కళాకారుల బాధ కూడా చెప్తామని చెప్పేసి కూడా మేము పాడుకుంటున్నాము. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి పాటు పడే కళాకారులం పాటు
పాట పాడి వినిపించారన్న. వీడియో కంటే ముందు కదమ్మా ఒక పాట తప్పకుండా మీరు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణలో కృష్ణమ్మ ఉన్నది, గోదావరి ఉన్నది, మరి ఆ యొక్క చుట్టూ నీళ్లు ఉన్నా కూడా మనకు సుక్క దొరికే పరిస్థితి. ఎందుకంటే మనకు మొన్న ఒక 6 నెలలు అవుతాం తెలంగాణ ప్రభుత్వం వచ్చి కాబట్టి. ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్ర వాళ్ళు మన మీద మన నీళ్ళు ఏ రకంగా దోసుకపోయారు. ఎందుకంటే ఆ యొక్క ఒక్కసారి ఆ యొక్క గోదావరి మనం తలుచుకుందాం. అమ్మా చూడమ్మ బయలునాలో గోదారమ్మ, ఎండిపోతున్నాయి, చాలా ఎండిపోయినాయి కూడా. ఈ గోదావరి నది ఉన్నా కూడా మనకు పండించుకున్నామన్నా నీళ్ళు దొరుకుతారన్నా అన్న. చివరిగా ఇక మా ఎస్టీవీ ద్వారా మీ కళాకారులకు ఏమైనా మీరు చెప్పాలని అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసిన మా కళాకారులను అందరం కూడా, ఎందుకంటే తప్పకుండా ఈ యొక్క ఎస్టీ నుంచి మా యొక్క కళాకారులను కూడా పరిచయం చేయాల్సిన బాధ్యత కూడా మాకుంది కాబట్టి. ఎందుకంటే తప్పకుండా నా పేరు పెరమల్ల శ్రీనివాస్. అదేవిధంగా మా అన్న డప్పు యాకన్న అనే వ్యక్తి కంప యాకంబరం, అదేవిధంగా డప్పు మహేంద్ర. ఎందుకంటే పాటకు ముఖ్యంగా వాళ్ళ డప్పే తప్పకుండా ఆ డప్పుతో మాకు పాట వస్తుంది. అదేవిధంగా మా సీనియర్ కళాకారులు నల్లతిల్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా దుమ్నం గాయకులు డప్పు కళాకారులు మేరు భద్రయ్య గారు, అదేవిధంగా బొక్కల వాసు గారు, మా తమ్ముడు జమాల శేఖర్ గారు. మేమందరం కూడా చాలా వరకు 14 సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పాటలు పాడి ఇవాళ కనీసం ఇవాళ మేమందరం కూడా పేద కళాకారులం, దళిత బిడ్డలం. తప్పకుండా ఈ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాటి యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మమ్మల్ని ఖండించి కనీసం ఏదో ఒక రకంగా మా కళాకారులకు వృత్తి చేకూర్చాలని చెప్తూ ఈ యొక్క ఎస్టీ తరఫున కోరుతూ మరి చివరికి మనం కార్యక్రమం ముగించే ముందు వీళ్ళ మీద ఒక పాట పాడి ముగిద్దాం. ఓకేనమ్మా. జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో జై బోలో
చేతిలో గన్ను ఉన్నా కూడా ఆ గన్ను తీసుకొని కంతో పెట్టుకొని కాల్చుకొని చెప్పినటువంటి మా కానిస్టేబుల్ కిష్టన్నని చూసారు కదా, ఇది ఈ రోజు లోకల్ టాలెంట్ కార్యక్రమం. తిరిగి మరో లోకల్ టాలెంట్ కార్యక్రమంలో కలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మన శ్రీకాంత్ చారి, ఈ రోజు శ్రీకాంత్ అన్న వర్ధంతి కాబట్టి శ్రీకాంత్ చారి గారి ప్రోగ్రామ్ ప్రసారం చేస్తున్నాము. మా ఎస్టీవీ చూసి చూడండి. అంతవరకు సెలవు.